ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం ఎలాంటి వీడియోని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాబా, నేను కోరుకున్న ఉద్యోగం నాకు ఎప్పటికీ వస్తుంది అని. అందుకే సమాధానం తెచ్చాను. ఈ 3 లెటర్స్లో ఒక దానిని ఎంచుకోమ్మా. నీకైన సందేశం దాగి ఉంది. శ్రద్ధగా విను బిడ్డా. ఆ లెటర్స్లో నువ్వు ఏది ఎంచుకుంటావో అందులో నీ భవిష్యత్తు దాగి ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనకి ఏం చెప్పినా సరే మనం మంచిగా ఉండడం కోసమే కాబట్టి బాబాగారు చెప్పే సందేశాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే బాబాగారు చెప్పినట్లుగా ఈ 3 లెటర్స్లో ఒకటి ఎంచుకొని చూడండి. బాబాగారు మీకోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? బిడ్డ, ఇప్పుడు ఇక్కడ నీకు 3 లెటర్స్ ఉన్నాయి కదా, ఇందులో నువ్వు ఒక్కదాన్ని ఎంచుకోమ్మా. ఎంచుకోవడం ఎలా ఎంచుకోవాలి బాబా, అసలు ఏం చేయాలి అంటే ఒక్కసారిగా కళ్ళు మూసుకో. నీ సాయి మందిరంలో ఉన్నట్లుగా నువ్వు ఒక్కసారి ఊహించుకోమ్మా. నీ బాబా నీ దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు అనుకొని నీకు నచ్చిన ఒక నెంబర్ని నువ్వు చూస్ చేసుకో బిడ్డ. ఇక నీ భవిష్యత్తు అనేది ఎలా ఉందో, ఏం జరగబోతుందో చెబుతాను. కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒకటి ఎంచుకోమ్మా. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది. ఇక ఎంచుకున్నావా బిడ్డ? ఇక అయితే మొదటి లెటర్ తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, ఇప్పుడు నువ్వు నాపై నమ్మకంతో ఈ మొదటి లెటర్ ఎంచుకున్నావు కదా, ఇక నీకోసం ఒక గొప్ప సందేశాన్ని తెచ్చానమ్మా. నేను ఎప్పటి నుంచో నిన్ను చూస్తూ ఉన్నాను బిడ్డ. నువ్వు వెనకబడిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు నువ్వు ఉన్నావమ్మా. నువ్వు వేసిన ప్రతి అప్లికేషన్ కూడా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టే చేస్తున్నావు. నీ ఆత్మవిశ్వాసం అనేది నువ్వు ఎప్పుడూ అడుగడుగున పరీక్షిస్తూనే ఉంది. నువ్వు నన్ను నమ్ముతూనే వెళ్తూనే ఉన్నావు. అయినా సరే నీకు ఏమాత్రం కూడా ఫలితం రావడం లేదు కదా. తల్లి, భయపడకుండా అడుగు. ప్రేమతో నువ్వు నన్ను ఏదైనా సరే అడుగు. సరేనా బిడ్డ? నీకు నేను పంపించిందే నువ్వు అందుకో అమ్మా. తల్లి, ఈ రోజు నుండి నీపై నేను మరింత దృష్టి పెట్టబోతున్నానమ్మా. రిజెక్ట్ అయిన ఉద్యోగాలు చూస్తుంటే నీ మనసు బలహీనపడుతుంది కదా, కానీ నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని నమ్మకం కోల్పోలేదు బాబా. అది రిజెక్ట్ కాలేదమ్మా, అది నీకోసం నిలిపివేశాను అంతే. ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువగా ఇంకొక జాబ్కి అర్హురాలివి తల్లి. ఈ కార్డున్న నిన్ను విశ్వసించి ముందుకెళ్ళావు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితం కూడా ఇక ఉండబోతుంది బిడ్డ. నా దయ నీకు పూర్తిగా శాశ్వతంగా ఉంటుందమ్మా. నీ నిరీక్షణ సార్థకంగా ఉంచుకో. ఒక్కసారి ప్రేమతో సాయి అని నన్ను పిలువు. నీ పక్కనే నేను ఉంటానమ్మా. ఈ రోజు నుండి ప్రతి ఉదయం కూడా నన్ను గుర్తు చేసుకుంటూ లేచి నాపై విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటావు. నువ్వు నన్ను నమ్మి నమ్మకంతో ఉన్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కార్డు నువ్వు ఎప్పుడైతే నీ చేతిలోకి వచ్చిందో అప్పుడే నీకు ఒక మార్గం అనేది ఓపెన్ అయింది తల్లి. నీ విజయానికి ఒక వేదిక కూడా రాబోతుంది. అలానే నువ్వు నన్ను విశ్వసించి ముందుకు వెళ్తే నేనే నీకు మార్గం అవుతాను. నీ ఉద్యోగం నీకు దూరంగా లేదమ్మా. అది నీ విశ్వాసానికి ప్రతిఫలంగా దగ్గర పడుతుంది. అద్భుతం మొదలైంది బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్నది నేను ఇప్పించేది అతి దగ్గరలోనే ఉంది. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారైతే మొదటి కార్డు ఎంచుకున్న వారికి చెప్పారండి. ఇక మరి అలానే మన కోరికలు అన్నీ తీర్చుకోవడానికి బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని కూడా తీసుకువచ్చారు. అలానే రోజు పొద్దునే బాబాగారికి వీలైతే గుడికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మంచిగా మారుతుంది. ఇక అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నా సరే మీ జీవితం మంచిగా ఉంటుందన్నమాట. ఇక చూశారు కదా, ఇక రెండవ లెటర్ తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా?
బిడ్డా, నువ్వు నా మీద నమ్మకంతో ఈ రెండవ లెటర్ తాకావు కదా. ఇక నేను నీకైన సందేశాన్ని తెచ్చాను. ఏ మాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయొద్దమ్మా. వెంటనే నీ బాబా చెప్పేది విను తల్లి. నీ బాబా ఏం చెప్పినా నీకోసమే కదా తల్లి. నువ్వు అప్లై చేసిన ప్రతి ఉద్యోగానికి కూడా నువ్వు వెనకబడుతున్నావు కదా. నీ శ్రమను నేను గమనించానమ్మా. నీ కళ్ళు ఎర్రబడ్డ క్షణాలను కూడా చూశాను. ఎవరు ప్రశంసించినప్పుడు నేను మౌనంగా ఆశీర్వదించాను. ఎందుకంటే నీ శ్రమే నీ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఈ కార్డు నీకు చెబుతుంది ఏంటంటే, నీ శ్రమకు సమయం సిద్ధమవబోతుంది. నీ జీవితంలో మార్పు రావడానికి సమయం వచ్చేసిందమ్మా. నువ్వు అప్లై చేసిన ఉద్యోగం ఒకటి ఈ నెలలో నీ వద్దకు రాబోతుంది. అతిపెద్ద అవకాశం నీ వద్దకు వస్తుంది బిడ్డ. అదృష్టం తలుపు తట్టబోతుందమ్మా. అలానే ఒక వ్యక్తి, ఒక కాల్ ఆర్ మెసేజ్ ఏదో ఒకటి నిన్ను కదిలించబోతుంది. అవకాశం చిన్నదైనా సరే నువ్వు ముందుకు వెళ్ళమ్మా. ఎందుకంటే నీ జీవితం ఇంకా మంచిగా మారబోతుంది. ఈ కార్డు నువ్వు చూసినప్పటి నుంచి నా కృప నీపై ఎప్పుడూ ఉంటుంది. నీ ఉద్యోగం ద్వారా నేను నీకు ధైర్యం కూడా ఇస్తాను. ఈ ఉద్యోగం నీ మనసుకు ఓ సంతృప్తి, నీ కుటుంబానికి ఓ ఉపశమనం అవుతుంది. కళ్ళల్లో కన్నీరు ఉన్నాయి కదా. ఇక నీ ఆశలకి రెక్కలు వస్తాయి బిడ్డ. నమ్మకంతో ఎగురు. నీ బాబా ఎప్పుడూ నీకు దగ్గరగా ఉన్నారమ్మా. గతంలో నువ్వు ఏడ్చిన రోజులు గుర్తు చేసుకో. ఆ రోజు నీలో ఓ భక్తిని పెంచాయి. మరి ఇప్పుడు ఖాళీ చేతులతో ఉన్న నిన్ను ఒక ఉద్యోగానికి నేను కదిలించబోతున్నాను బిడ్డ. నీకు బహుమతిని కూడా అందించబోతున్నాను. ఇక అది నువ్వు చూసినప్పుడు ఎంతో సంతోషిస్తావు తల్లి. ధన్యవాదములు బాబా, ఇది కదా నాకు కావాల్సింది అని నువ్వు నా వద్దకి వస్తావు. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయమ్మా. ఓ చిన్న ఓపిక, అద్భుతం జరగబోతుంది తల్లి. నువ్వు ఇన్ని రోజులు ఓపికగా ఉన్న నీకు అద్భుతం జరిపించే తీరుతాను అని బాబాగారు రెండవ కార్డు తాకిన వారికైతే చెప్పారండి. ఇక మూడవ కార్డు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, ఎప్పటి నుంచో ఉద్యోగం వస్తుంది వస్తుంది అనే మాట చాలామంది చెబుతాను. కానీ నీ బాబా అన్న తర్వాత చెప్పే మాట ముందుగా నమ్ము. అప్పుడే మార్పు వస్తుంది. నువ్వు నన్ను నమ్మకపోతే నా దయ ఎలా వస్తుంది చెప్పు. ఇక్కడ నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నానమ్మా. నువ్వు నన్ను ప్రేమగా పిలుస్తున్నావా? నన్ను నీ గురువుగా మార్చుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నమ్మినంతలోనే నీ ఉద్యోగం త్వరగా నీ ముందుకు వస్తుంది. ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు నా చేతులు పట్టుకొని నడిచినప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాను. నీ ఉద్యోగం ఇప్పుడు నీ ఆత్మగౌరవాన్ని ఇంకా పెంచబోతుంది. నీ అర్హతకు తగ్గ ఉద్యోగం నీకు రాబోతుంది బిడ్డ. నువ్వు అప్లికేషన్ వేసినప్పుడు 5 నిమిషాలైనా నా మీద శ్రద్ధ పెట్టు. నా దివ్య స్వరూపాన్ని మనసులో ఊహించుకొని ఈ మార్గాన్ని నువ్వే తీసుకువెళ్ళు బాబా అని నన్ను అడుగు. అప్పుడు నువ్వు చూసేది కాదు, నేను నీ పక్కన నడుస్తాను. అప్లికేషన్ కంటే ముందు నన్ను పిలిస్తే ఆ అప్లికేషనే నీకు అవకాశంగా మారుతుంది. నా దయ ముందు ఏదైనా సరే నీకు సులువుగా వస్తుందమ్మా. నువ్వు ఊహించని మార్గం నీ వద్దకు వస్తుంది తల్లి. అది నీ సాయి మార్గమే. నువ్వు నన్ను నమ్మిన స్థాయిలోనే ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది. ఈ నెల ఆఖరికి ఓ సందేశం వస్తుంది. అది ఉద్యోగపు అంచుల దాకా నిన్ను తీసుకువెళ్తుంది. నా ప్రణాళికలు నీ ఊహలకు అందవమ్మా. కానీ నువ్వు నన్ను ఒక స్నేహితుడిలా, గురువుగా పిలిస్తే నేను నీకోసం ప్రతి తలుపు కూడా తట్టి తీస్తాను. ప్రేమతో నన్ను పిలువు. నీ కలలన్నీ నేను నిజం చేస్తాను. నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను బిడ్డ. నువ్వు కోరుకున్న ఉద్యోగం నా దయతో, నా ఆశీర్వాదంతో నీ వద్దకు వస్తుంది. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారు మూడవ కార్డు తాకిన వారికైతే చెప్పారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇలానే ఈ సందేశంతో పాటు నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే ఫ్రెండ్స్, బాబాగారిని నమ్ముకొని మీరు ఒక 5 గురువారాల పాటు బాబాగారి పూజ చేసుకున్నారు అంటే చాలా మంచిదన్నమాట. 5 దీపాల పూజ చేస్తే ఇంకా చాలా మంచిది. చాలా శక్తివంతమైన పూజ అండి. మీరు నమ్ముకొని ప్రతి గురువారం రోజు 5 గురువారాలు కంపల్సరీ చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. 5 దీపాలు రోజు అంటే 5 గురువారాలు 5 దీపాలు బాబా ముందు వెలిగించి, మీ ఇంట్లో విగ్రహం ఉంటే 5 పదార్థాలతో బాబాగారికి అభిషేకం చేసి, పసుపు రంగు పూలతో బాబాగారిని
చక్కగా అలంకరించుకొని మీ చేతనైనంత నైవేద్యం ఏదీ లేదా చక్కెర కానీ బెల్లం కానీ బాబాగారికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ ప్రార్థన బాబాగారి ముందు పెట్టారు అంటే మీ జీవితం సంతోషంగా ఉంటుందన్నమాట. ఇది మీరు ఒక చిన్న సజెషన్ లాగా అనుకోండి ఫ్రెండ్స్. మీ అక్కలా కానివ్వచ్చు, మీ చెల్లిలా కానీ, మీ ఇంట్లో ఉన్న ఒక మనిషిలా నన్ను అనుకొని ఈ చిన్న సలహాను మీరు స్వీకరించండి. ఖచ్చితంగా ఈ 5 గురువారాల పూజ తీరేలోపే మీ కోరిక అనేది డెఫినెట్గా తీరుతుందన్నమాట. బాబాగారిని నమ్మి చేయండి ఫ్రెండ్స్. బాబాగారు ఏ రూపంలో అయినా మనకి సలహా అందిస్తారు కాబట్టి ఈరోజు నా రూపంలోనే మీకు అందించారు అని చెప్పి మీరు అనుకొని నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత మీరే మాకు కామెంట్ చేస్తారన్నమాట. ఇది అక్షర సత్యం అండి, పొల్లు పోదన్నమాట. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.